హాలిడేగా కాకుండా సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీసీ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం రేపు సేవలాల్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడే కాకుండా సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సంత్ సేవాలాల్ కొమరం భీంల భారీ విగ్రహాలను హైదరాబాద్లో నెలకొల్పాలని కోరారు. నిర్బంధించినప్పుడు గత ప్రభుత్వం మీద మీరు అనేక పోరాటాలు చేసిర్రు. గత ప్రభుత్వం చేస్తున్న విధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు నిరసన తెలిపే హక్కు లేకుండా కాల రాస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మీరు అసెంబ్లీ జరుగుతూ ఉన్నది. మా సేవాలాల్, సద్గురు సేవాలాల్ ఇవాళ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తి. ఇవాళ బంజారా జాతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇవాళ దేశంలో 20 కోట్ల మంది ఉన్న బంజారా జాతి, ఈ జాతికి ఆరాధ్యుడు. మేము ఆప్షనల్ హాలిడే అని ప్రకటించిర్రు. ఎవరికి కావాలి ఈ భిక్ష? ఆప్షనల్ హాలిడే వద్దు, మాకు కావాల్సింది సెలవు దినము. ఈ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే నువ్వు నల్లమల్ల బిడ్డ అని చెప్తా ఉంటావు. ఈ తెలంగాణలో మా భూమి మీద పుట్టిన నల్లమల్ల బిడ్డ అని చెప్తా ఉంటావు కనుక నువ్వు గిరిజనుల మీద ప్రేమ ఉంటే వెంటనే సేవాలాల్ జయంతిని సెలవు దినంగా రేపు 15వ తారీఖు నాడు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించవలసిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా